మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను ఒక్కటే చెప్తున్నా, నేను లేని రాజమండ్రి ఓపెన్ గా చెప్తున్నా, నేను లేని రాజమండ్రి తాలిబాన్ చేసేద్దరు ఈ బ్యాచ్. నేను చెప్తున్నా అన్న, 350 మంది సెంట్రల్ జైలుకి వెళ్ళారు. మీకు తెలుసా తెలీదో? నేను లేకపోతే అలా కాదు. మీరు 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 స్థానికులు. ఎవడు బ్లేడ్ బ్యాచ్ పెంచుతాడు, ఎవడు జెంటిల్ మ్యాన్ అనేది మీకే తెలుసు. ఎవడు బ్లేడ్ బ్యాచ్, ఎవడు జెంటిల్ మ్యాన్ అనేది మీకే తెలుసు. మా కుటుంబ నేపథ్యం ఏంటనేది మీకు తెలుసు. నేను ఎలా పెరిగానో తెలుసు. ఏ రకంగా ఏ జనాలతో తిరుగుతానో నేను తెలుసు. అసలు నేను లేకపోతే తాలిబాన్ చేసేది వీళ్ళు. గత ఎస్పీ గారితో కానీ ఈఎస్పీ గారితో కానీ మేము ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ గురించి నేను ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. ఎవరైనా కానివ్వండి, నా పక్షాన ఉన్న వాళ్ళైనా కానివ్వండి, బ్లేడ్ బ్యాచ్ అంటే సెంట్రల్ జైలు, గంజాయి బ్యాచ్ అంటే సెంట్రల్ జైలు, వీళ్ళందరినీ పంపించే కార్యక్రమం నేనే చేస్తాను. మొన్నే దొరికారు కదా హైదరాబాద్లో. రాష్ట్రం సరిపోలే, హైదరాబాద్ పోయి అక్కడ మళ్ళీ ట్రాప్ చేయడం, పోలీసులకి ట్రాప్ చేయడం. అంటే ఎంత ధైర్యం ఉండాలండి వీళ్ళకి? వీళ్ళు అపోజిషన్లో ఉంటూ ఎంత ధైర్యం ఉండాలంటే పక్క రాష్ట్రంకి పోయి అలాంటి వాళ్ళని కూడా పెట్టుకుని తిప్పుకుంటూ ఉన్నారు. ఇవాళ నేను కోట్ చేస్తూ ఉన్నా, తీరని అన్యాయము మోసం చేశారు రాజమండ్రి ప్రజలకి. నేననే వ్యక్తిని ఎంపీ కింద లేకపోయి ఉంటే రాజమండ్రి పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి. ఇదే తెలుగుదేశం పార్టీ గతంలో ఎంపీ కింద పోటీ చేసిన రూపా గారు, ఆవిడ ఎంపీ అయ్యి ఉంటే సేమ్ మురళీమోహన్ గారు తరహాలోనే ఉండేదా? రాజమండ్రికి ఎయిర్పోర్ట్ వచ్చేదా, రైల్వే స్టేషన్ వచ్చేదా, మోరంపూడి ఫ్లైఓవర్ వచ్చేదా, కంపల్సరీ వచ్చేదా, ఈట్ స్ట్రీట్, హ్యాపీ స్ట్రీట్, మెడికల్ కాలేజ్, ఈఎస్ఐ హాస్పిటల్, ఇవన్నీ వచ్చే కాదు కదా. మరి అన్ని అన్యాయం అయిపోయారు కదా. అంటే వీళ్ళు నేనేమంటానంటే ఒకటే మాట చెప్తున్నా, దే ఆర్ కాల్డ్ టు బి పొలిటికల్ థీవ్స్ అంటారు. పొలిటికల్ దొంగలు. మన ఇంట్లో దొంగలు పడి మన ఇంట్లో బంగారం డబ్బో తీసుకెళ్ళిపోతే మనకి ఎంత కడుపు మంట వస్తుంది, బాధ వస్తుందా? వీళ్ళు ఇవాళ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అయ్యి ప్రజల భవిష్యత్తును వెనక్కి తీసుకెళ్ళిపోయారు. ఒక జనరేషన్ వెనకపోయింది. వీళ్ళు నేను పొలిటికల్ దొంగలని చెప్తా ఉన్నా. దానికి ఏదన్నా ఉంటే ఛాలెంజ్కి, ఈ మాటకి ఏదన్నా మీరు డిబేట్కి వస్తానంటే ఛాలెంజ్. ఈ ఎంపీ గారు, ఈ ఎమ్మెల్యే గారు, మీరిద్దరిలో ఎవరైనా రాజమండ్రికి నేను ఫలానా ఇది చేశాను, రాజమండ్రికి నేను ఈ రకమైన అభివృద్ధి చేశాను, లేకపోతే ఈ రకమైన మంచి పని చేశానని చెప్పడానికి ఒకటైనా ఉంటే ఎంపీ గారికి, మాజీ ఎంపీ గారికి, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారికి, ఇద్దరికి ఛాలెంజ్ విసురుతా ఉన్నా. మీరు వచ్చి నాతో డిబేట్లో పార్టిసిపేట్ చేయండి. పార్టిసిపేట్ చేస్తే నిజ నిజాలు ఏంటనేది ప్రజలకు తెలుస్తాయి. కానీ పోరాడేవాడు ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు నేను ఇందాక చెప్పా, విజయవాడకి ఒక ఎంపీ ఉన్నారు, రాజమండ్రికి ఒక ఎంపీ ఉన్నారు. నేను పోరాడాను కాబట్టి అది వచ్చింది. కాదు ఉంది, అలా కాదు. వాళ్ళు ఏమన్నా తీసుకొచ్చి మనం రూపాయి ట్యాక్స్ కడితే 80 పైసలే మనకి ఇచ్చేది కాదు. కాదు నేను ఒకటి చెప్తాను. అరే వినండి అబ్బా, 2014లో కదా వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. 5 సంవత్సరాలు ఎందుకు కట్టలేదట? గాడిదలు కాసారా? ఒకటే అడుగుతున్నా. 5 సంవత్సరాలు ఉంది కదా, ఏం చేశారని అడుగుతున్నా. మోరంపూడి ఫ్లైఓవర్ 30 సంవత్సరాల నుంచి ప్రజలు చనిపోతున్నారు లేదా? 100 యాక్సిడెంట్లు జరిగినాయా లేవా? పోలీస్ ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ చనిపోయారా లేదా? వైజాగ్ నుంచి వస్తే స్లోపు, విజయవాడ నుంచి వస్తే స్లోపు, నామవరం నుంచి వస్తే స్లోపు, ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి వస్తే స్లోపు, ఇలా గొయ్యి కింద ఉంటుంది పడవలాగా. మరి అంతమంది చనిపోతుంటే మరి 5 సంవత్సరాలు సరిపోలేదా? ఎందుకు చేయలేదంట? నేను ఇవాళ చెప్తా ఉన్నా, మోరంపూడి ఫ్లైఓవర్ శాంక్షన్డ్ అండ్ క్యాన్సిల్డ్. ఎందుకంటే కవ్వూరు నుంచి గుండుగోళ్ళకి రోడ్డు వచ్చింది, వైజాగ్ నుంచి వచ్చే నేషనల్ హైవే అంతా కూడా ట్రాఫిక్ అటు పక్కకి వెళ్ళిపోతుంది. లాలా చెరువు నుంచి మోరంపూడికి వయా రావులపాలెం ట్రాఫిక్ ఉండదు. అదేమన్నా ఉంటే లోకల్ ట్రాఫిక్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటుంది. మనకు సంబంధం లేదని రిపోర్ట్ రాసేసుకుని సీజీఎం పేరు కూడా చెప్తాను. అంటే ఇది అసంబంధం అయినప్పటికీ కూడా అజ్మీర్ ఖాన్ అని ఒక సీజీఎం ఉన్నాడు, అతను రాసుకున్నాడు. పేరు ఎత్తకూడదో లేదో నాకు తెలియదు, మరి ఎలక్షన్ కోడ్ ఉంది. మీరు ఇంతగా స్ట్రెస్ చేస్తున్నారు కాబట్టి నేను ఎంత లోతుకి నేను వెళ్ళి దాని గురించి కొట్లాడానో నాకు తెలుసు, ఎంత కొట్లాడానో నాకు తెలుసు. ఇవాళ మోరంపూడి ఫ్లైఓవర్ ఓపెనింగ్ ఇచ్చింది కూడా 200 అడుగులు, ద బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇన్ సౌత్ ఇండియా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 200 అడుగులు. బెంచ్ సర్కిల్ దగ్గర ఉంది 100 అడుగులే. 200 అడుగులు విజయవాడ బెంచ్ సర్కిల్లో 100 అడుగులే ఉంది. 200 అడుగులు ఓపెనింగ్ ఇచ్చాం. ఇదివరకు గతంలో 80 అడుగులే గత ప్లాన్ శాంక్షన్. ఇవన్నీ కూడా మార్పిచ్చాం.